జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ అంబేద్కర్ ఆశయాలను ఐక్యత తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గాల అనుకూలంగా తీర్మానాన్ని వెంటనే వద్దు వర్గీకరణ వద్దు దళితుల ఐక్యత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెంటనే దళితుల ఐక్యత దళిత సోదరులందరికీ జై భీమ్. మంచిర్యాల పట్టణంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ కమిటీ అధ్యక్షులు బోడ ధర్మేందర్ గారి అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని నల్ల బ్యాడ్జీలు ధరించి మరి ధర్నా చేయడం జరిగిందా విగ్రహం వద్ద. అలాగే విగ్రహానంతరం అక్కడ కార్యక్రమం అనంతరం మరి ఈరోజు ఐబీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మరి విలేకరుల సమావేశంలో మాలమహానాడు అధ్యక్షులు అదేవిధంగా వారి కార్యవర్గం ఇతర దళిత సంఘాల సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు దళితుల అమలు అయ్యే దాంట్లో మరి పూర్తి స్థాయిలో అమలు కాకపోయే సందర్భం ఉన్నప్పటికీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై కుట్ర పన్ని దళితులను విభజించాలనే ఆలోచనతోటి వాళ్ళ సంబంధించిన ఓట్ బ్యాంక్ కాపాడుకునే భాగంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షాలను ఢిల్లీకి తీసుకువెళ్ళే కార్యక్రమాన్ని మరి రద్దు చేసుకోవాలని మేము వర్గీకరణ పోరాట కమిటీ వ్యతిరేక కమిటీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దళిత సామాజిక వర్గంలో నిమ్న జాతులు అనేకం ఉన్నాయి. సంచార జీవితం గడిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మరి తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని జిల్లా కలెక్టర్లందరికీ మరి ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అయితేనేమి ఉపాధి పథకాలు అయితేనేమి మరి రుణాల మంజూరు విషయాల్లో కూడా మరి మాకు ఇక్కడ ఇంకా కూడా అమలు కానటువంటి సందర్భాలు ఉన్నాయి. 1951 సంవత్సరంలో మరి దేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని 15% రిజర్వేషన్ అయితే దళితులు కొంత అభివృద్ధి చెందగలుగుతున్న ఆలోచనతోటి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చి నేటికి కూడా అదే రిజర్వేషన్ లోపట్ల అన్ని కులాలు కూడా అనుభవిస్తున్నా కూడా కేవలం ఒక మాల కులస్తులే అనుభవిస్తున్నారనేది దురాలోచన. ఈ దుష్ప్రచారం కూడా ఖండిస్తున్నాం. మరి ఈ 15% రిజర్వేషన్ కంటే 50% రిజర్వేషన్ని దళితులకు అమలయ్యేటట్టు రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర వాళ్ళు పెంచే విధంగా ఉంచి మరి దాంట్లో ఏదైతే అన్యాయం జరుగుతున్నదో కింది స్థాయి దీంట్లో కూడా నిమ్నవేత్తలకు మరి పూర్తి స్థాయిలో వాళ్ళ స్థితిగతులు అధ్యయనం చేసి అందరికీ మేలు జరిగేలా ఉండాలని కోరడం జరుగుతూ ఉన్నది.